దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ సదస్సును బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ దినముల్లో మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు అలాంటి ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ప్రభావంలో లాక్డౌన్ ఉండినప్పుడు మనం మందిరం నుంచి దేవుని స్తుతించి దేవుని వాక్యం వినడానికి వీలు లేని సందర్భంలో దేవుని పరిశుద్ధ వాక్యముతో మిమ్మల్ని దర్శించడానికి దేవుని కృప అనుగ్రహించినందుకు ఈ స్తోత్రంలో ఆయా స్థలములలో మన ప్రియులందరినీ దేవుని బిడ్డలందరినీ దేవుడు ఈ మహమ్మారి నుంచి తన పరిశుద్ధ రెక్కల నీడలో అద్భుతమైన రీతిలో కాపాడి నడిపిస్తున్నారు. దేవునికి గొప్ప కాపుదలను కూడా ఒకసారి చేతుల పైకి మనం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన దేవుడు సంరక్షకుడు, మనల్ని కాపాడే దేవుడు అనేక బాధ్యతలు వహించుకొని మనల్ని నడిపిస్తున్నారు. దేవుడు మనల్ని పోషిస్తున్నారు, దేవుడు మనల్ని నడిపిస్తున్నారు, దేవుడు మనల్ని కాపాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తున్నారు, భద్రం చేసే దేవుడు ఉంటున్నారు. ఒక దేవుని బిడ్డకున్నటువంటి గొప్ప గొప్ప ధన్యత ఏమనగా ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని గొప్ప కాపుదల వారికి ఉంటుంది. స్తోత్రం. యేసు ప్రభువు రక్తము, యేసయ్య నామము, పరిశుద్ధ ఆత్మ, తదుపరి దేవదూతలు కూడా మనల్ని భద్రం చేయడానికి ఆయన ఉంటుంది. మంచిది. దైవ వర్తమానంలోనికి మనం వెళుదాం. ఈ దినము మీ ముందు నేను చదవాలని ఆశిస్తున్న వేద భాగము యోహాను పత్రిక, యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్ 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనము ఈ దినము మనము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని మనం చదువుతున్నాం. ఈ వాక్యం నుండి దేవునికి స్తోత్రంలో శ్రద్ధగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనం ధ్యానం చేద్దాం. స్తోత్రం. చావకుండిన ఎడల, స్తోత్రం. తర్వాత చచ్చిన ఎడల. ఈ పదములు మనకు చాలా అరోచనగా లేకపోతే భయకరంగా ఉండొచ్చు బహుశా. స్తోత్రం. ఏదైనప్పటికీ దేవుని బిడ్డలైనా ఎంత నిరీక్షణ ఉండే కూడా, ఎంత గొప్ప విశ్వాసం అయినప్పటికీ, ఎంత భయభక్తులు ఉండే కూడా చావు అని చెప్పినప్పుడు కొందరికి ఏదో ఒకటి దిగులు, ఏదో ఒక భయం కలుగుతుంది. స్తోత్రం. ఓకే, అలాంటి విషయం గురించి కాదు నేను మీతో చెప్పేది. స్తోత్రం. అయినప్పటికీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఉండిగానే ఉంటును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించును, విస్తారంగా ఫలించాలి. ఆ గోధుమ గింజ చావాలే అని దేవుని వాక్యం ఉంటుంది. ఓకే, నేను ఈ దినములలో గోధుమ గింజ దగ్గర 2-3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు మీ ముందు చెప్పదాను ప్రభువులు ఆశిస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మిగతా ప్రతి ధాన్యము కంటే గోధుమకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. మనమైతే ఎక్కువ రైస్, అన్నం, నేను కూడా అది ఇష్టపడుతుంది. కానీ బైబిల్ ఏమైందంటే భక్తులు అయినప్పటికీ అంత రొట్టె విషయాలు ఎక్కువ చెబుతుంది మనం చూస్తున్నాము. ఓకే, గోధుమ. పాత నిబంధనలో గోధుమ గురించి చెప్పబడి ఉంది, క్రొత్త నిబంధనలు కూడా గోధుమ గురించి చెప్పబడి ఉంటుంది. క్రొత్త నిబంధనలో దరిదాపు ఒక 3-4 చోట్ల గోధుమ గురించి చెప్పబడి ఉంది. బహుశా విశ్వాసంలో మీకు పరిచితమై ఉంటుంది. ఒకవేళ మనకు చూస్తే మత్తయి సువార్త, బాప్తిస్మ యోహాన్ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో తాను చెప్పే విషయం ఒకటి ఉంటుంది. తదుపరి యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములో గోధుమ గింజ గురించి చెప్పబడుతుంది. మరలా ఇక్కడ మనం చదువున ఈ యోహాను సువార్త 12:24లో గోధుమ గింజ గురించి చెప్పబడుతుంది. ఇంకొకటి ఏమనగా ధాన్యము అంటే ఓడదిగా బరువు తగ్గించడానికి గోధుమలు సముద్రంలో పారవేసిందని మనం చదువుతాం. ఇలాంటి కొన్ని వచనాల చోట్ల మాత్రం గోధుమ గురించి కూడా చెప్పబడి ఉంటుంది. మొదటిగా మత్తయి సువార్తలో లేదా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే బాప్తిస్మ యోహాను గురించి, యోహాను గోధుమ గురించి చెప్పేది మనం అక్కడే చూసిన మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనం. మత్తయి సువార్త 3:12. ఆయన చీట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో
పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చు యోహాను చెప్పినటువంటి ఒక మాట ఇక్కడ మనం చదివాము. స్తోత్రం. అంటే ఏమనగా ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను ఆ కొట్టులో పోసి తర్వాత ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేసి గోధుమ తర్వాత పొట్టు. ఇక్కడ పొట్టు అని చెప్పినప్పుడు చూడండి, ప్రతి ధాన్యముకు ఉన్నట్టు ఆ లేయర్ పొట్టు, ఆ పొట్టు గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది. అంటే గోధుమ గింజ ఎలాగుండదో అదే రీతిలో ఆ ధాన్యము లేకపోతే అది లేకుండా గింజ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ పొట్టు అని మనం చూసేది. లేకపోతే ఆ కంగిలో అది మనకు అగపడుతుంది. ఇది గోధుమ గింజే, అది నిండిన ఒక గింజగా లేదా ధాన్యముగా మనం భావిస్తుంటున్నాము. మిగతాది ఏమనగా గోధుమ గింజ వల్లే ఉండుద్ది, కానీ దానిలో ఏమాత్రము ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనమైనటువంటి ఒక ధాన్యముగా మనం చూస్తున్నాం. అదే దృష్టిలో పొట్టున అగ్నితో పొట్టును కాల్చివేయని చెబుతుంది. స్తోత్రం. ఇక్కడ మరి గోధుమ గింజ పొట్టు అని మనము నేర్చుకుంటాం. దీనికంటే ఇంకా కొంచెం కూడా లోతుగా మనము నేర్చుకోవాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమాన కార్యంలోకి మనం వెళితే అక్కడ కూడా మనం చదువుతున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూడండి. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానంలో మనం బైబిల్ స్టడీలో కూడా మనం చదివాము. కమాన్. ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వాటితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటానికి ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకారులతో చెప్పుదుననెను. ఓకే, ఈ ఉపమానములు కూడా గోధుమల గురించి ప్రభు వారు కూడా చెప్పుతుంది. బైబిల్లో మన కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో 2వ భాగముగా గోధుమ గురించి చెప్పేది. ఇక్కడ ఏమైందంటే పొలములో మరి గోధుమలు తర్వాత గురుగులు మనం చూస్తున్నాము. గోధుమలు గురుగులు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు గురుగులు ఏంటిది, గోధుమలు ఏంటిదని ఇంకా శిష్యులు కూడా అర్థం కాలేదు. మనం కూడా అర్థం చేసుకోవాలంటే కొంచెం కూడా కిందకి మనం చదివితే అర్థమవుతుంది. 38 నుంచి మనం చూస్తాం. 38లో మత్తయి సువార్త 13లో 37, 38 చదివితే అందుకైనా ఇట్లా నేను మంచి విత్తనం చదువుమా. అందుకైనా ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనము పరలోక రాజ్య సంబంధులు. మంచి విత్తనము రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధం. క్లియర్ అయిపోయింది కదా. మంచి విత్తనము చెప్పండి. మంచి విత్తనములు ఎవరు? రాజ్య సంబంధులు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు. ఓకే, ఇప్పుడు మంచి విత్తనము లేకపోతే గోధుమలు రాజ్య సంబంధులు. స్తోత్రం. గురుగులు ఇది ఈ పని ఎవరు చేసిందని చెబుతున్నారు? ఈ పని శత్రువు, అక్కడే శత్రువు అపవాది చేసినది మనం చదువు. సాతానుడు చేసిన పని ఈ పని. దేవుని ప్రేమ కదా. ఇప్పుడు అర్థమైంది కదా. మంచి విత్తనము అని చెప్పేది దేవుని రాజ్య సంబంధులు. తర్వాత గురుగులు అని చెప్పేది దుష్టుని సంబంధులు, అపవాదకు సాతాను యొక్క సంబంధులై ఉండదన్నమాట. ఇదే ప్రకారం మనం యోహాను కూడా చెప్పేది ఏమనగా మరి పొట్టు అని చెప్పేది ఈ గురుగులకు సమమై మనం భావించుకోవాలి, మనం నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ అయినప్పటికీ మనం చూసేది మనగా
మరి గోధుమల మధ్యలో గురుగులు లేకపోతే పొట్టు కూడా ఉంటుంది. ఇదే విశ్వాస సమూహంలో, దైవ బిడ్డల యొక్క సమూహంలో మనం చూడగలము. దేవుని యందు ప్రియమైన వారలారా, ఇప్పుడు ప్రభువుకు అవసరం ఏమనగా మంచి గోధుమలు లేకపోతే మంచి విత్తనములు, మంచి గోధుమలు, దాని మధ్యలో ఏమనగా మరి గురుగులు లేకపోతే పొట్టు. ఈ విధంగా మన జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి బలహీనమైన పరిస్థితి రాకుండా మనం మంచి గోధుమలుగా, మంచి గోధుమల గింజలుగా మనం ఉండాలి. బాప్టిస్ట్ యోహాను చెప్పిన మాట గోధుమలను ఏం చేస్తున్నారనమాట, కొట్టులో మంచి గోధుమ, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి తన అంటే తన కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారు. అలాగే మనం తెలుసుకోవాలి. అందువల్ల దేవుని యందు మనము ఇప్పుడు గోధుమ గురించో లేకపోతే బియ్యం గురించో కాదు నేను చెప్పేది. మనము ఇలాగే అంటే గోధుమ అని చెప్పినప్పుడు దేవుని రాజ్య సంబంధమైన ఒక విశ్వాసి గురించి గోధుమ అని చెప్పేది, పొట్టు అని చెప్పేది స్తోత్రం మరి దుష్టుని సంబంధి, అపవాదకు సాతానికి సంబంధమైన ఒక వ్యక్తి గురించి. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 13లో మనం చదువుల ప్రకారం అయితే ఇవి రెండు ఆ పొలంలో ఉంటుంది. చూస్తే ఏమైందంటే రెండు సమానంగా అనిపిస్తుంది. కానీ స్తోత్రం దేవుడు మాత్రము, ఆ యజమానుడు ప్రభు మాత్రం ఒప్పుకుంటట్లేదు ఈ పొట్టు లేకపోతే ఈ గురుగులు గోధుమలతో సమానంగా ఉండడానికే. కానీ ఇది గోధుమలనే ఆ గురుగులనే పెరిగివేయడానికి అడిగినప్పుడు ఏమైందంటే నో ఉండకూడదు. ఎందుకంటే ఒక్కవేళ ఆ గురుగులనే పెరిగి వేసినప్పుడు గోధుమ కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కోతకాలం వరకే ఉండి నేను చెప్తున్నాను. అంటే నేను చెప్పే ఆత్మీయ అర్థం ఏమనగా దేవుని బిడ్డలలో కొందరిలో ఉన్నటువంటి బలహీనతలో అపవాదికి సాతానుడు కొన్ని కుటుంబాల్లో కొన్ని వ్యక్తులలో ప్రవేశించి వారిని దేవునికి వ్యతిరేకమై, దేవుని రాజ్యముకు, దేవుని చిత్తముకు, దేవుని వాక్యముకు వ్యతిరేకమై ఉండినటువంటి కార్యములు చేస్తూ ఉండుచుండగా వెంటనే దేవుడు వారిని శిక్షించడం కానీ దేవుని కోపం వారి మీదే దేవుడు కుమ్మరిస్తలేదు. ఎందుకనగా బహుశా ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తే, ఆ వ్యక్తిని దేవుడు దిగో ఖండిస్తే ఆ కుటుంబంలో లేకపోతే ఇంకా మంచిగా దేవుడి ఎదుగుదల ఉన్న ఒక విశ్వాసి ఒక కుటుంబం వారు కూడా అది బలహీనమవుతుందని, అదే దేవుడు దానికి అనుమతి ఇవ్వకుండా ఉంటుందని మనం దేవుని వాక్యంలో చదువుకుంటున్నాము. మొదటిగా మనం తెలుసుకోవాలి, ఈ పని శత్రువు చేసేది. దేవుని యందు ప్రియమైన వారన్నా, అపవాదికి సాతానుడు ఏం చేస్తున్నారంటే విశ్వాస సమూహంలో క్రైస్తవులు దేవుని బిడ్డలు ఏమైందంటే వారిని వారి యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసం లేదా వారి యొక్క తీష్ణమైనటువంటి ఆ దైవ భయము భక్తిని పరిత్యజించి వారిని లోకానుసారమైన రీతిలోనికి నడిపిస్తుందన్నమాట. అంటే వారి యొక్క భక్తి యొక్క కాఠిన్యము, వారి యొక్క విశ్వాసం యొక్క ఆ వీర్యముని డైల్యూట్ చేస్తున్నారు. దాన్నే అదేమైందంటే కల్తీ చేస్తూ వారి అంత భయము భక్తి లేకుండా ఉన్న స్థితిలో మొత్తానికి మనం చెప్పాలంటే ఈ రెండు వాక్యములు బాప్టిజం నుంచి యోహాను చెప్పిన లేకపోతే 3వ అధ్యాయం ప్రకారము లేకపోతే 13వ అధ్యాయంలో ఉన్నటువంటి గోధుమలు గురుగులు ఈ విషయం చెప్పాలంటే దీనిలో ఏమైందంటే మనం క్రైస్తవ సమూహంలో వేషధారులైన విశ్వాసాల గురించి మనం చూడగలము. స్తోత్రం. మనం వారికి ఏమైందంటే గురుగులు లేకపోతే పొట్టు అని ఒక డిపార్ట్మెంట్ మనం అంటే వేషధారులైన క్రైస్తవులు అని. స్తోత్రం. దేవుని యందు ప్రియమైన వారలారా, నేను మీరు మనము ఈ మాట విన్న మీరు మనము ఎప్పుడు కూడా పొట్టు వలె లేకపోతే గురుగుల వలె మనం ఉండకూడదు. ప్రభువు అది అసహ్యంగా ఉంటుంది. ప్రభు అది ఇష్టపడలేదు. మనం ఎప్పుడు కూడా మంచి గోధుమ గింజ వలె మనం ఈ లోకంలో ఉండాలి. కష్టము మన జీవితంలో నుండే కూడా ఏమైందంటే మనము యథార్థమైన మంచి గింజ వలె మంచి గోధుమ వలె మనము బ్రతకాల్సిందని దేవుని వాక్యంలో మనము చూసుకుంటున్నాము. ఇప్పుడు విశ్వాసంలో ఏమైందంటే కొందరు వారు యాక్చువల్లీ ఇంకా మీరు కొంచెం కూడా మీకు తెలుసుకోవాలి. మత్తయి సువార్తలో రండి, మనకు అక్కడే విషయాలు కనిపిస్తుంది. మత్తయి సువార్త 3లో యోహాను బాప్తిసం నుంచి
యోహాను ఈ మాట ఎవరితో చెప్పుతున్నారు ఒకసారి చూడండి. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరితో చెప్పుతున్నారు? తన దగ్గరికి బాప్తిసం కొరకాయ వచ్చినటువంటి 7వ వచనం అతని పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అర్థందా? వారు పరిశీలను సద్దుక్యులను కొందరు ఆయన వారితో చెప్తున్నారు. అనగా యూదా మతములో, యూదా సముదాయములో మరి ఎక్కువగా ధర్మశాస్త్రం కూడా జ్ఞానము తెలివి కలిగిన మత పండితులు, లేకపోతే వారు చాలా నైపుణ్యం కలిగి అంటే ధర్మశాస్త్రమును నేర్చుకున్నవారు పరిస్థితులు అని చెప్పేది. వారితో చెప్పుతున్నమాట. వారెవరుగా వారు ఇలాగ వచ్చినప్పుడు వారితో చెప్పుతున్నమాట. అనగా వారు సాక్షాలు యేసు ప్రభు గురించి బాప్తిసం గురించి యోహాను చెప్పుతున్నారు. వారు యేసు ప్రభు గురించి తెలుసు, అంటే మసీహ లేకపోతే క్రీస్తు గురించి వారికి తెలుసు. కానీ వారికి తెలిస్తే కూడా ఇతరులకు చెప్పకుండా వారేమంటే సమాజంలో సమాజ బంధనంలో ఇతరులకు బోధించేవారు లేకపోతే చెప్పేవారు. కానీ నిజమైన సంగతులు యేసు ప్రభు గురించి వారికి చెప్పకుండా వారిదిగో ఆ విషయంలో ఏమాత్రము అజ్ఞానులుగా భావిస్తూ మరి యోహాను దగ్గరికి వారితో ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను ఈ మాట చెప్పుతున్న మాట. స్తోత్రం. వేషధారులైనటువంటి వారు పైన మనం చూస్తే భయము భక్తి యొక్క వేషము ధరించుకొని ఉంది, కానీ లోపల మాత్రము అంటే ఆ పొట్టు అని వారిని చిత్రీకరించి ఉంటుంది అనమాట. మనము కూడా యథార్థముగా అలాంటి ఒక ఆ స్థాయిలో ఉండకుండా యథార్థమైనటువంటి విశ్వాసులుగా మనము ఉండాలి. మనము 23వ అధ్యాయంలో ఇంకే వేషధారుల గురించి మనం చూసుకుంటున్నాము. వేషధారులు ఈ పొట్టు అని చెప్పేది లేకపోతే గురుగులు అని చెప్పేది. నేను ఈ చిన్న సందేశం నుండి వారిని వేషధారులు అని ఆ గ్రూప్లో ఉన్నటువంటి వారి గురించి ఈ పేరు వారికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. పొట్టు అని విశ్వాసి, పొట్టు విశ్వాసి లేకపోతే గురుగులు విశ్వాసి వారి గురించి చెప్పాలంటే 23లో మనం చూస్తే వేషధారులు. అర్థందా? ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఇది ఉంటుందండి, లేదని కాదు. అందరూ భయం భక్తి కలిగిన చాలా పరిశుద్ధ ప్రజలని చెప్పడానికి లేదు. నేటి దినములో అనేక కుటుంబాలను చూస్తే, అనేక వ్యక్తులు చూస్తే వారి యొక్క చేష్టాగోష్ఠులు, వారి యొక్క ప్రక్రియలు, వారి యొక్క పద్ధతులు చూస్తే వారు వీరా దేవుని బిడ్డలు, వీరా ప్రార్థించే వారిని మనం చాలా ఆశ్చర్యపోతున్నాం. అలాంటి పద్ధతులు, అలాంటి మాటలు, అలాంటి క్రియలు వారిలో ఉన్నాయి. కానీ పైన మనం చూస్తే ఏమనగా వారి యొక్క వేషము, వారి యొక్క నిధానము, వారి యొక్క పద్ధతులు అని చూస్తే వారి ఎంత మంచి క్రైస్తవులని. వారి వేషం ఆదివారం అయితే లేకపోతే వారి యొక్క మందిరము వెళ్ళడము, ఇతరుల ఎదుట మరి సమాజముగా ఉండినప్పుడు అంతే వారి భక్తిని వారు ఎక్కువ చూపించారు. కానీ లోపల మాత్రం ఉంది. మత్తయి సువార్తలో 23లో దాని గురించి మరి కరెక్ట్గా చెప్పబడుతుంది. ఏమనగా వారిని ఎలాగే పోలిస్తున్నారండి. 25 మత్తయి సువార్త 24లో 23వ అధ్యాయము 25లో మనం చదువుతున్నామా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. అయితే వెలుపల ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది? చెప్పమ్మా. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ, లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ. ఇంకా మీకు అది కష్టమైతే కిందకి మనం చదివితే ఇంకా 27 చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషము. ఈ విశ్వాస సమూహంలో విశ్వాసుల యొక్క ఆ సదస్సులో లేదా సమూహంలో ఈ స్వభావం కలిగిన వారు ఉన్నారు. వారు లోపల ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తనలు, క్రియలు, వారి యొక్క వ్యవహారములు అలాగే అది ప్రభు వారు ఇష్టపడతలేదు. వారిని వేషధారులారా అని చెప్తుంది. దేవుని ప్రేమను వాళ్ళారా, పొలములో నేను చెప్పిన ప్రకారం పొలములో గోధుమ గింజ తర్వాత గురుగులు ఉన్నాయి. కానీ స్తోత్రం ప్రభు ఇష్టపడేది లేదా యజమానులు ఇష్టపడేది స్తోత్రం మంచి గోధుమ గింజ.
ఆ పొట్టు లేకపోతే గురుగులు దానికి ఏమాత్రము అంటే హోప్లెస్ కండిషన్. ప్రభు అంటే ఒకవేళ ఈ దినములలో బ్రతుకవచ్చు, కానీ ఒక దినం రాబోతుంది, ఆ సమయంలో వారిని ప్రభు వారు పూర్తిగా విడిచిపెట్టి కొట్టు అంటే తన కొట్టులో గోధుమని చేర్చుకున్న ప్రకారము మనం చదువుతున్నాము. కాబట్టి మనం ఏమైందంటే మనం ఏమాత్రము అలాంటి ఆ వేషధారులుగా ఉండకుండా మనం ముందుకు సాగు. ఓకే, నేను ముఖ్యంగా యోహాను సువార్త 12వ అధ్యాయం వాక్యంలో ఫోకస్ చేసుకొని ఈ సందేశం తీసుకొస్తున్నాను. అందువల్లనే ఇప్పుడు మనము పొట్టును విడిచిపెడదాం, తర్వాత గురువులను విడిచిపెడదాం. ఎవరైతే కూడా పొట్టు విశ్వాసి ఉండినట్లా మీరు పొట్టు విశ్వాసిగా ఉండకూడదు. ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరందరూ మంచి విశ్వాసులుగా ఉండాల్సిందే. ప్రభుత్వ పొట్టుతో ఎటువంటి సంబంధం లేదు. చూస్తే లేకపోతే ఆకారం చూస్తే ఈ గురువులని చెప్పిన కూడా సేమ్ ఆసక్తి విశ్వాసం తీరే ఉంటారు. వారి సోదరు చెప్తారో అల్లెలు చెప్తారో ప్రార్థన వేస్తారు, కాಣಿక వేస్తారు, ఇవన్నీ ఉంటుంది. కానీ లోపల మాత్రము స్తోత్ర వ్యత్యస్తంగా ఉంటుంది. ఓకే, మనము దయచేసి నాతో పాటు మనం యోహాను సువార్తలోకి వెళ్దామండి. యోహాను సువార్త 12లో మనము చదివిన వాక్యం మీద దృష్టి పెట్టుకొని మనం ధ్యానం చేసినాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఉండిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. స్తోత్రం. గోధుమ గింజ గురించి మరి యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ యొక్క మాట చాలా అర్థవంతమైన రీతిలో మనం చూస్తున్నాము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఉండిగానే ఉండును. ఇప్పుడు ఈ కల్టివేషన్ వ్యవసాయము దాని గురించి ఎక్కువ నాకైతే తెలియదు. అయినప్పటికీ ఏమైంది, ఇక్కడ మనం చూస్తే ఆ గోధుమ గింజ ఎక్కువ విస్తారంగా ఫలించాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రకారం ఉండే మాత్రమే గోధుమ గింజ విస్తారంగా ఫలించాలి. అయితే విస్తారంగా ఫలించాలంటే ఏం కావాలి, ఏం చేయాలని వాక్యంలో చెబుతుంది? గోధుమ గింజ చెప్పాలి. గోధుమ గింజ అది చచ్చిన ఎడల భూమిలో పడి చావాలి. భూమిలో పడి చనిపోతేనే చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. మనకి ఇష్టం లేదు. దేనికి ఇష్టం లేదు? చావాలని ఇష్టం లేదు, కానీ విస్తారంగా ఫలించడానికి అదే విస్తారంగా ఫలించడానికి మనకు ఇష్టమే కదా. ఎవరైతే ఉందో నాకు విస్తారంగా ఫలించడానికి ఈ ఆరాధన తర్వాత మనం ఏం చేద్దాం, విస్తారంగా ఫలించాలని ఆశిస్తున్నాం కదా, కానీ చావాలని ఇష్టం లేదు. గోధుమ గింజ పద్ధతిలో గోధుమ గింజ పొలిసిలో ఏమంటే గోధుమ గింజ విస్తారంగా ఫలించాలంటే వాక్యం చెప్పుదుగా అది భూమిలో పడి చావాలి. చావకపోతే నో యూస్. అది ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. దేవుని ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు తన వాక్యానుసారము దేవుని వాక్యానుసారం మనం చూస్తే నేను మీరు మనం ఎలాగే మారు మనసు పొందామో రక్షింపబడ్డామో ఆ స్థితిలో అలాగే కంటిన్యూగా అలాగే ఉండడానికి ఇష్టపడతలేదు. మనలో మార్పు రావాలి, రూపాంతరం రావాలి, మనం ఫలించాలి, మనము ఎదుగుదల పొందాలి ఇత్యాది కర్తవ్యములు బాధ్యతలు క్రైస్తవ సమాజంతో దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఏమైందంటే స్తోత్రం మారు మనసు ముందు రక్షింపబడి బాప్తిసం పొందినప్పుడు ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా ఉండిన ఎట్లా దానికి అర్థం ఏమనగా ఆ వ్యక్తి ఫలించలేదు, ఫలరహితమై ఉంటుంది. ఆ వ్యక్తిలో ఎటువంటి ఫల గుణము లేకుండా ఉంటుంది. స్తోత్రం. అనేకులు ఉంటున్నారు. మరి ఏమైందంటే మారు మనసులో ఉంది, దేవుళ్ళకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. ఒకవేళ ప్రార్థన చేయమని చెప్తే ఎంత కష్టపడతారో, ఎంత బాధ పెడతారో ఉన్నారు. ప్రార్థన ఆఖరికి అంటే ప్రసన్నం అయిపోతుంది, లేకపోతే సాక్ష్యం అయిపోతుంది. తర్వాత కొందరు ప్రార్థన చేసి ఎక్కడ పోయి ఆపాలదు, ఎక్కడ పోయి గుద్దుకొని పోతుంది. అలాగే అంటే కానీ వారు ఆ ప్రార్థన జీవితం వారు ఏమైందంటే ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంటున్నారు. దేవుని ప్రియమైన ప్రభు ఆశిస్తున్నారు. ఈ ఇంత పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సంఘముకి ఎప్పుడు కూడా ఇలాంటి ఒక లాక్డౌన్ పీరియడ్ రాలేదు. అయినప్పటికీ ప్రభు కోరేది ఏమనగా ఈ పరిస్థితులను ఏ సాధ్యమైనప్పటికీ దేవుని బిడ్డలు విస్తారంగా ఫలించాలి. ఒకవేళ సంఘములో, సదస్సులో, సమాజంలో పోయి మీరు ఆరాధన చేయకపోతే ఇంటిలో అయినప్పుడు కూర్చొని మీరు విస్తారంగా ఫలించాలని ప్రభు వారు ఆశిస్తున్నారు. స్తోత్రం.
ఇది మంచి అవకాశమే కదా, మందిరంకి వెళ్ళక్కర్లేదు, ఉపవాస ప్రార్థన లేదు, ఆన్లైన్ ప్రేయర్ లేదు, ఇంకెటువంటి ఏం లేదు కాబట్టి స్తోత్రం ఇంట్లో ఇష్టానుసారము అని కాదు. ఏ పరిస్థితులు అయినప్పటికీ మనం ఫలించేవారి, విస్తారంగా ఫలించేవారే ఉండాల్సింది. అన్ని అనుకూలమైన తర్వాత ఫలించడం కాదు క్రైస్తవ శాస్త్రంలో బైబిల్ వాక్యం నేర్పించేది. మనకు వ్యతిరేకకరమైన, దుఃఖకరమైన, ఆటకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఫలించాలి. దేవుని వాక్యంలో మనకు చాలా సుపరిచితమైన అపోస్తలులు ఇద్దరు ఉన్నారు. వారి చెరసాలలో ఆరాధన చేశారని మనం చదువుతున్నాం. చెరసాలలో పాడి శుద్ధి చేస్తాం. మనకు చెరసాలను వినగానే భయమే. తర్వాత వారి అర్ధరాత్రుల్లో వారి పరిస్థితి చూసండి, ఎంత వ్యతిరేకం. ఆరాధనకి ఏమాత్రం అవకాశం లేని సందర్భం. చెరసాలలో అర్ధరాత్రి, తర్వాత ఖైదీలందరూ ఉంటున్నారు, వారి కాలు చేతులు బంధింపబడి ఉన్నారు, తర్వాత వారి శరీరంలో గాయాలతో అయినప్పటికీ వారు అక్కడ ఆరాధించారు. ఆ పరిస్థితులు కూడా వారు ఆరాధన చేశారు కాబట్టి విస్తారంగా ఫలించారు. కాబట్టి స్తోత్రం అనేకులు విడుదల పొందడానికి అక్కడ ఒక అద్భుతమైన సంఘము ప్రారంభమవడానికి దేవుడు కృపను ఫలించే ఒక వ్యక్తి ఉండిన ఆ వ్యక్తిని దేవుడు ఏదో రీతిలో వాడుకుంటారు, యూజ్ చేస్తారు దేవుని ప్రజలను, దేవుని సన్నిధానంలో. స్తోత్రం. అంటే ఇప్పుడు ఏమైందంటే దేవుని సంఘములో సేవకులు మరియు పాస్టర్స్ లేకపోతే సంఘ అంటే సువార్త సేవలు వారిని సాధారణ ఒక వ్యక్తి ఎలాగే చేయాలి? నో, సాధారణ ఒక వ్యక్తి ఒకవేళ సంఘంలో ప్రసంగం చేయడానికి లేకపోతే ఇతర కార్యం చేయడానికి వీలు లేకపోతే ఆ వ్యక్తి అయినప్పటికీ ఏదైనా ఏదో ఒక రీతిలో ఫలించడానికి ప్రభు వారు ఇష్టపడుతున్నారు. ఏమి లేకపోతే ఇతరుల కొరకై ప్రార్థించడం, మధ్యస్థత ప్రార్థన చేయడం అది చాలా యోగ్యమైనది. దేవుని ప్రజల ఒక పాస్టర్ గారు వచ్చి ఒక ప్రసంగ పీఠంలో వచ్చి బిగ్గరగా వాక్యం చెప్పేదానికి అధికమైన రీతిలో ప్రయోజనం చేసి మీరు కూర్చొని ఇంట్లో ఉండి దేశం కొరకాయ, కుటుంబం కొరకాయ, వ్యక్తుల కొరకాయ మధ్యస్థత చేసే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు. ఆ విధమైన ఫలించాలి. దేవుని సన్నిధానంలో ఫలించడకు మనకున్నటువంటి ఈ లోకములో ఉన్న సువిధలు మనకు అటువంటి ఏమీ అక్కర్లేదు. ఒకవేళ చదువు, ఉద్యోగము, ఆరోగ్యము, డబ్బు, ఇల్లు, ఇలాంటి సువిధలు అవసరం లేదు దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానంలో మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఇక్కడ 12 అతడు భూమిలో పడి చచ్చిన ఎడల, అతడు లేకపోతే ఆమె అని చెప్పేది గోధుమ గింజ ఆల్రెడీ మనం 13వ అధ్యాయం వరకు చెప్పారు. గోధుమ గింజ ఎవరి గురించి చెబుతున్నారండి? గోధుమ గింజలే దేవుని రాజ్య సంబంధులు. దేవుని రాజ్య సంబంధులు, దేవుని ప్రజల మనం ఫలించాలి. అయితే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒండిగానే ఉంటును. ఏ మాత్రము స్తోత్రం భూమికి బరువుగా ఉంటుంది. ఎవ్వరు కూడా సంఘముకు ప్రయోజనం లేదు, సంఘ కాపురులకు ప్రయోజనం లేదు, తర్వాత పొరుగు వారికి ఎటువంటి యూస్ లేదు, దేవుని నామకు అసలే ప్రయోజనం లేకుండా ఉంటున్నారు. స్తోత్రం. అలాంటి విశ్వాసులు ఉన్నారండి, అలాంటి విశ్వాసులు ఉన్నారు. అంటే నేటి దినం సంఘములో పరలోకముకు ఎటువంటి మహిమ ఆ వ్యక్తికి చెందలేదు, కుటుంబము కూడా ప్రయోజనం లేదు, సంఘముకు లేదు, సంఘ కాపురులకు లేదు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎక్కడున్నారంటే బైబిల్లో లేదు, మన మధ్యలో ఉన్నారు. స్తోత్రం. అంటే క్రైస్తవ సమాజంలో మనం ఇతరులకు స్తోత్రం. ప్రభు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చండి. అంటే యేసు ప్రభు కొండల ప్రసంగంలో ఒక చాలా గ్రేట్గా గొప్పగా మనకి బాధ్యతలుగా మీరు వెలుగుతూ ఉండాలి, మీరు అందరూ చెప్తలేదు, అందరికీ ఉప్పంటే కొందరికి ఇప్పుడు పడదు. స్తోత్రం. అయినప్పటికీ ఏమైందంటే స్తోత్రం మీరు భూమికి ఉప్పై ఉండాలి, మీరు వెలుగై ఉండాలి. ఈ బాధ్యతలు మనకు ఉంటుంది. అలాగే మనం విస్తారంగా ఫలించాలి. ఒక దేవుని బిడ్డ అనే ఆ మానవ మనసు పొంది దైవ కృపలోనికి వచ్చిన తర్వాత ఇలాంటి బాధ్యతలు కలిగి ఇలాంటి ఉత్తరవాద బాధ్యతలు అనుసరిస్తూ పాటిస్తూ మనం ముందుకు సాగాలి. లేకపోతే ఒంటిగా ఉంటుంది. అది ప్రభు మన గురించి ఇష్టపడుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే మనము విస్తారంగా ఫలించాలంటే భూమిలో పడి చావాలి. అంటే నేను చెప్పేది ఏమనగా స్తోత్రం, అందువల్లనే ఈ గోధుమ గింజ పోలీసులు చావాలని, గోధుమ గింజ ప్రొసీజర్లో చావాలి అని చెప్పుతుంది. భూమిలో పడి చావాలి. ఈ ప్రక్రియ, ఈ యొక్క పద్ధతి
పాటిస్తేనే గోధుమ గింజ విస్తారంగా ఫలించడానికి ఇది కాకుండా గోధుమ గింజ చెట్టు మీదయో లేకపోతే అలాగే ఉండే లేకపోతే పొట్లో ఉండే అది ఫలించేది కాదు. తప్పనిసరిగా ఫలించాలని కోరుతున్నటువంటి గోధుమ గింజ యొక్క విశ్వాసి అయిన దేవుని బిడ్డ మీరు ఏం చేయాల్సింది? మనం చదివాం కదా, భూమిలో పడి చావాలి. సిద్ధపడండి. ఈ లాక్డౌన్ పూర్తి కాకపోతే చావాలి. స్తోత్రం. చస్తే ఏమవుతుంది? మీరు చెప్తారు బాధపడతారని, నేను చెప్తాను ఫలిస్తానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. అంటే నేను చెప్పేది ఏమనగా, గోధుమ గింజ ఈ భూమిలో పడి చచ్చిన ఎడల, చస్తే విస్తారంగా, స్తోత్రం, చావుతో లేకపోతే అది నిర్జీవమవడంతో ఒక గొప్ప ఫలితం వస్తుంది. స్తోత్రం. చూడండి, గోధుమ గింజ దగ్గర శాస్త్రంలోనికి వస్తే ఆ గోధుమ గింజ మొదటిగా మట్టిలో పడాల్సింది. మట్టిలో పడిన తర్వాత ఇంకేమవుతుంది? దాని నుంచి ఆ మొలకలు వస్తుంది. మొలకలు వచ్చే కొలది బహుశా దాని యొక్క ఒక శరీరం అని చెప్తున్నాను. ఇంకా నాకు దానికంటే ఏం చెప్పడానికి తెలియదు. ఆ గోధుమ గింజ దగ్గర ఆ గింజ దాని పై భాగము ఏమవుతుంది? పై భాగం అలాగే ఉంటుందా? పై భాగము అది తారుమారైపోతుంది. అదేమంటే అది పోయి దాని నుంచి లోపల ఆ గింజ మొలక వస్తుంది. పైనటువంటి ఆ పొర అది మట్టిలో పడిన ఆ గోధుమ ఆ పొర లేకపోతే ఆ పై భాగము అది నష్టమై లేకపోతే నామవిశేషమై దాని లోపల ఆ గింజ. ఆత్మీయ అర్థం చెప్పడం నాకు ఇష్టం. దేవుని ప్రజలరా, అలా అంటే ఏమనగా మన ఆ పై అనుభవాలు, స్తోత్రం, ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో గోధుమ గింజ మట్టిలో పడి చావాలి అని చెప్పినప్పుడు మనం దాని నుంచి అర్థం చేసుకున్నది ఏమనగా, మనము మన ఈ బాహ్యమైన అనేక విషయాలు చంపాలే, చావాలే, చంపివేయాల్సి అయితేనే ఒక విస్తారమైన ఫలితము మన జీవితంలో వస్తుంది. ఇప్పుడు చూడండి, అది గింజ చాలా మంచిగా ఉంది, చూడడానికి మనోహరంగా అందంగా ఉంటుంది, చాలా మంచిదే. కానీ స్తోత్రం, దానికి ఫలితం రావాలంటే, ఫలం రావాలి ఏమిటంటే అది మట్టిలో పడవాలి, అది జీర్ణించిపోవాలి, అది క్షయించిపోవాలి, అది లేకుండా పోవాలి, అది నష్టమైపోవాలి. అవన్నీ నష్టమైపోవచ్చు అంటే ఏమవుతుంది? దాని లోపల లేత మొలక పైకి వస్తుంది. ఇది ఈ పై భాగము, దీని అవుటర్ సైడ్, దీని యొక్క పై భాగము నష్టం కాకుండా లోపలికి ఒక గింజ, లోపలికి ఒక మొలక వచ్చే ఇప్పుడు వరకే సస్యశాస్త్రంలో అలాగే ఒకటి లేదు. ఇంక రేపు మనకు తెలియదు, గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు. స్తోత్రం. ఏదైనప్పటికీ ఒకసారి లోపల నుంచి ఒక మొలక రావాలంటే ఏం చేయాల్సింది? పై భాగము అది స్తోత్రం పోవాల్సింది, అది జీర్ణించిపోవాలి, అది క్షయించిపోవాలి, నష్టమైపోవాలి, లేకపోతే అది లేకుండా అయిపోవాల్సింది. అయితేనే లోపల ఆ మొలక వచ్చి ఓకే. ఇంక విశ్వాసంలోకి మనం చూస్తాం. దేవుని ప్రియమైన వాళ్ళరా, దాన్నే అది చావాలే అని చెప్పినప్పుడు స్తోత్రం, మనము ఈ లోకములో ఉండినప్పుడు మనలో చావాల్సిన అనేక కార్యములు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు తర్వాత మన లేఖనములలో చాలా విషయాలు చెప్పుతుంది. చంపివేయాలి అని. స్తోత్రం. ఏమేమి చంపివేయాల్సింది? ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. స్తోత్రం. అంటే ఇది ఆత్మీయ గోళంలో, ఆత్మీయ విషయంలో మనం నేర్చుకోవాల్సింది. ఆత్మ చేత శరీర ఇచ్చలను, శరీర క్రియలను మనం చంపివేయాలి అని చెప్తుంది. దేవుని ప్రియమైన వారా, మీరు మనం ఉన్న స్థితికి మార్పు రావాలంటే కొన్ని చావు జరగాలి, కొన్ని విషయాలనే చంపాలి. చంపడం అని చెప్పుతుండగా దాని ప్రాణాలు లేకుండా చేయడము, దాని యాక్టివిటీస్ క్రియలనే లేకుండా చేయడం, దాని పద్ధతులనే ఆపివేయడం, ఇదే స్తోత్రం. చచ్చిన స్థితిలో నిర్జీవం, ఎస్ వెరీ గుడ్, అంటే నిర్జీవ స్థితిలోనికి రావాల్సింది. యాక్టివిటీస్, పనులు స్తోత్రం ఆగిపోవాల్సింది. చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తారండి? చనిపోయిన వ్యక్తి మాట్లాడతారా?
మీరు దినమంతా కూర్చొని ఏడుండి స్తోత్రం, అమ్మ ఏడుంది నేను ఇక పడు నేను చెప్తారా స్తోత్రం. నా చనిపోయిన వ్యక్తి మాట్లాడేది లేదు, చనిపోయిన వ్యక్తి ఏం చేసేది లేదు స్తోత్రం. మీరు చెప్పండి. అలాగే ఈ లోకంలో మనం ఉండినప్పుడు మన శరీర క్రియలనే మనం చంపివేయాలి. మనం మంచిగా గోధుమ గింజగా ఉన్నది కానీ అది ఒంటిగానే ఉన్నది, చావకపోతే చచ్చిన ఎడల అధికంగా ఫలించింది, విస్తారంగా ఫలం వస్తుంది మనం చదువుతున్నాం. అది అలాగే అయితే ఈ దినము మనము ఈ ప్రసంగము ఈ వాక్యము పూర్తి కాకముందు దేన్ని చంపాలి, ఎలాగే చంపాలి, ఎప్పుడు చంపాలి అని కూడా స్తోత్రం నేర్చుకుంటే మంచిది. ఓకే, విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డల ముందు నేను ఈ వాక్యం చెప్పుతాను కదా. దేవుని బిడ్డలరా చెప్పండి, మనము స్తోత్రము మరి చెప్పాలి ఏమేమి విషయాలు చంపివేయాల్సి ఉంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫలించాలంటే మనలో ఆ ఫలము బహుగా మనం ఎక్కువగా ఫలించాలంటే మనము మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకమై చావకుండా ఉండినటువంటి ఏమేమి క్రియలు ఉన్నాయో వాటిని మనము చంపివేయాలి. మీరు ఒకసారి చెప్తారా వెంటనే చంపివేయాలని? కోపం. ఓకే, అందరూ రాజప్రదలు అందరూ తలైపోతున్నారు. ఓకే, కోపం స్తోత్రం. మరి ఎందుకు చంపుతలేరు మరి స్తోత్రం? ఇది మనకందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కోపం అని చెప్పినప్పుడు అందరూ దాన్ని అంగీకరించాలి. మరి ఎందుకు దేవుని ప్రజలరా, దేవుని సన్నిధానంలో కోపం మన ఆత్మీయ ఎదుగుదలకు మరి ఆటంకమై విస్తారంగా ఫలించటకు ఆటంకమై అభ్యంతరం ఉండడం వల్ల ఎందుకు ఈ దినమే దాన్ని చంపివేయాలి. మీరు ఆ కోపం అని ఆ ఒక స్వభావము మీ జీవితంలో చంపివేస్తే ఒక్కవేళ పరలోకం చెప్పుతుంది విస్తారంగా ఫలించడం సాధ్యమైతే ఒకటి తెలుసుకోవాలి, ఆ కోపం నీవు విస్తారంగా ఫలించకుండా ప్రయోజన రహితమై అంటే ఉండడానికై అపవాదికి సాతానుడు ఆ కోపం ద్వారా క్రియలు చేస్తున్నది తెలుసుకోవాలి. స్తోత్రం. క్రైస్తవ దేవునికి స్తోత్రం అనే దేవుని బిడ్డలను మనకు అనిశ్చితమైన లేకపోతే అసహ్యమైన ఒక కార్యంగా మనం కోపం ఉండాలి. ఓకే, స్తోత్రం. పట్టుకోండి, మనం వీటిని అన్నింటిని చంపి సమాధి చేసిన తర్వాత వెళ్ళిపోతాం. స్తోత్రం. మరి కోపం చంపాలి, ఇంకేం చంపాల్సింది? అసూయ. స్తోత్రం. అసూయను కూడా చెప్ప అవును స్తోత్రం. మరి చూడండి, ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావంలో ఏమైంది మన లాస్ట్ గడిచిన దినంలో అక్కడెక్కడ దానికి మెడిసిన్స్ దానికి వ్యాక్సిన్స్ అని వారు కనుగొన్నారని తెలిసింది. కానీ అసూయకి అయితే ఇప్పుడు వరకు టీకా లేదు. ఏమేమి రాయండి, రుద్దండి, ఏమేమి చేయండి, అసూయ పోయేది కాదు. అసూయను కూడా మనం చంపాలి. అసూయ దేవుని యందు ప్రియమైనరా, కోపం చేత మనం ఇప్పుడు వరకు 5% లాభం మనం పొందలేదు. ఆత్మీయములు మనము ఎన్నో నష్టము, ఎన్నో బలహీనమైన అనుభవాలు కలిగాయి కోపం చేత. అప్పుడు ఆ కోపం లేకుండా మనం కొంచెం నిదానంగా నెమ్మదిగా మాట్లాడితే ఎంత మంచి ఉండేది. స్తోత్రం. కోపం మనకు ఉండకూడదు. దేవుని ప్రజల గుర్తు చేసుకుని ఒకవేళ మీలో కోపం చిన్నదో పెద్దదో అయినప్పటికీ ఆ వర్గమే మనకొద్దు. దాన్ని మనం ఏం చేద్దాం, పూర్తిగా కోపం చేసేటువంటి దేవుని వాక్యంలో మనం ఇలాగే ఫలించడానికే చంపివేయాలి. దగ్గరలో కోపంని చంపివేయాలని మీరు చెప్పారు, తర్వాత అసూయను చంపివేయాలని చెప్పారు. మంచిదే, స్తోత్రం. అసూయ పడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది అసూయ పాపము. అసూయ కలిగిన వారు స్తోత్రం, అసూయ కలిగిన వారు పరలోకం చేరరు. అసూయ పడకూడదు. 37లో మనం చదువుతున్నాం, 37వ కీర్తనము వేగ ఒక్కసారి చదువుతున్నామా? 37వ కీర్తనము ప్రారంభ వచనము. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యం చేయవారిని చూచి మత్సరపడకము. కోపము మానము, ఆకలము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. ఓకే, మంచి. అక్కడ మనము ఆ వాక్యంలో చదువుతుండగా ఏమంటే స్తోత్రం, అసూయపడకూడదు, వ్యసనపడకూడదు. దేవుని ప్రజలరా స్తోత్రం. అందువల్లనే అసూయ మనకు ఉండకూడదు. మనం నమ్మకంగా దేవుని యొక్క సన్నిధానం ఉంటుంది. స్తోత్రం. ఒకవేళ మన గురించి ఇతరులు వారు ఏమేమి చెప్పుతే కూడా స్తోత్రం మనం దాన్ని పట్టించుకోకూడదు. స్తోత్రం. అసూయపడకూడదు. ఇతరులకు మేలు కలుగుతుండగా మనం సంతోషించాల్సింది. స్తోత్రం. మన ప్రియులకు ఏదో లేదా మన తోటి సేవకులతో తోటి విశ్వాసం ఏదో జరుగుతుండగా మన పిల్లల కంటే వారి పిల్లలకు ఎక్కువ మార్పు వచ్చిండగా మనతో ఆటోమేటిక్ ఏమొస్తుంది? అది రాకూడదు. స్తోత్రం.
అసూయ రాకూడదు. మన నుండి వారు ఆ స్థాయిలోకి వెళ్ళాల్సింది. ఓకే, 2 విషయాలు మనం చంపబోతున్నాము. తర్వాత ఇంకేం చంపాల్సింది? గర్వం. ఓకే, స్తోత్రం. మొత్తం ఆన్సర్ అక్కడి నుంచి వస్తుంది మనకు. స్తోత్రం. గర్వము. స్తోత్రం. ఇది ఎంత చంపితే కూడా అది చనిపోయేది కాదు. స్తోత్రం. గర్వముని చంపాల్సింది. దేవుని ఎందుకు మరి స్తోత్రం. మనలో ఏమైందంటే గర్వము, చిన్న గర్వం, పెద్ద గర్వం అటువంటి కేటగిరీ ఏం లేదు. స్తోత్రం. గర్వము స్తోత్రం. మొదటిగా ఏమైందంటే ఎక్కడ వెళ్తుంది? తల మీద వచ్చేది కాదు, లాస్ట్ తల మీద ఎక్కుతుంది. లాస్ట్ తల మీద ఎక్కుతుంది. గర్వం ఎప్పుడు ఫస్ట్ లోపల వస్తుంది, మన హృదయంలో కదా. వాడు పడిపోయింది కదా. స్తోత్రం. హృదయంలో అలాగే తర్వాత అది చాలా మహా డేంజర్ అండి. గర్వించకూడదు. దేవుని బిడ్డలో గర్వించడానికి పరలో వాక్యము అనుమతి నిషేధించారు. ఒక్కవేళ మీకు ఇంకా గర్వించాలంటే ఒక చిన్న అవకాశం ఎక్కడంటే యేసు ప్రభులో గర్వించాలి తప్ప. దేనిలో కూడా గర్వించకూడదు. మనలో గర్వం ఉండకూడదు దేవుడి. అయితే ఈ మాట చెప్పుచుండగా మనం తెలుసుకోలేదు, మిమ్మల్ని ఇప్పుడు మనం భూమిలో పడుతున్నాము. పడిన తర్వాత ఏం కావాల్సింది? మొట్టమొదటిగా పడాలి ఇలాగే. స్తోత్రం. అలాగే ఇప్పుడు కోపము, అసూయ, గర్వము, ఇంకా చెప్పండి. సోమరితనం. మంచిదే, ఇది మనం కలిసి ప్రసంగం చేస్తున్నాము. సోమరితనం కూడా మనం చంపివేయాలి. అది ఎక్కడే సోమరితనం మనం మెడ మీద కూర్చుంది కదా. స్తోత్రం. సోమరితనం ఎలాగే చంపివేయాలి? అది కూడా అంటే ఒక్కటి పోకుండా ఒకటి మనం పొందేది లేదు దేవుని వాక్యంలో. అది విడిచిపెడితేనే ఇది వచ్చేది. మీరు ఫలించాలంటే వీటినే చంపాలి. ఇది చంపకుండా ఒక ఫలించే ప్రక్రియ వాక్యం నేర్పిస్తలేదు. సస్యశాస్త్రమైనప్పటికీ ఏ శాస్త్రమైనప్పటికీ గోధుమ గింజ విస్తారంగా ఫలించాలంటే అది చావాలని మాట. గోధుమ గింజ ఎవరికి సమయం పోల్చండి? నాకు మీకు సమయమై పోల్చారు. ఇక్కడ మనం ఫలించాలంటే ఈ స్వభావములను మనం ఏం చేయాల్సింది? చంపాల్సింది. అది తప్పదు. లేకపోతే మీరు చంపి చూడండి. ఇప్పటివరకు ఎందుకు మనము ఫలించలేకపోయింది? చంపలేదు. ఇప్పుడు మనం చంపబోతున్నాము, ఫలించబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్తోత్ర విషయాలని మనం చెప్పడం జరిగింది. ఇంకేదైతే ఉందండి మనలో ఉంది? ఓవర్ టాకింగ్, ధనాపేక్ష అన్ని చెబుతున్నారు. స్తోత్రం. నా ప్రసంగాలన్నీ మీరు చెబుతున్నారు. స్తోత్రం. ఓవర్ టాకింగ్, వ్యర్థమైన మాటలు, ఎక్కువ మాటలు. స్తోత్రం. అది మనకు తోడబుట్టిన తీరే ఉంది. స్తోత్రం. ఎక్కువ మాటలు, ఓవర్ టాకింగ్, దాని చేత ఏం లాభం? మాటలలో దేవుని బిడ్డల స్తోత్రం. దేవుని బిడ్డలకు మితంగా ఉండాలి. స్తోత్రం. యాకోబు అపోస్తలుల మాటల గురించి ఏం నేర్పించారు? వినడకు మొత్తం వైరస్ వచ్చింది. కరోనా వైరస్ కాదు, యాకోబు అపోస్తలులు చెప్పిన మాట మనం ఎలాగే. స్తోత్రం. ఒకసారి నేను చెప్పాను కదా, ఒక బ్రదర్ మాకు ఒక ఫ్యాన్ కొనిచ్చారు గిఫ్ట్గా. అది ఓన్ చేశారు. ఇట్లా తిరిగేది, ఇట్లా తిరుగుతుంది. స్తోత్రం. గాలి ఏదో పైకి పోతుంది. అలాగే ఈ ఇది కూడా అపోస్తలు పౌలు ఏమైందంటే అపోస్తలు యాకోబు ఏం చెప్పారు? మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. వినుటకు వేగిరపడాలి. మాట్లాడుటకు నిదానించువాడు. మాట్లాడక మనకేంటిది? మనం వారు అక్కడి నుంచి ఒక్కటి చెప్పలేదు, ఇంకా 90% చెప్పారు. ఇంక 10% చెప్పడం చెప్తేనే పూర్తి అయింది. అందులోప్పుడు మనం ఏమైందంటే మనం కొట్టేసేది మొత్తం. మన మాటల్లో వారు చెప్పేది మనం పూర్తిగా మనం అంటే మనకు దేనికి వేగం ఉంది? మనకి దేనికి నిదానం ఉంది? కానీ అదే అందరిలో వైరస్ వచ్చింది చెప్పేది. మనము వినటకు వేగిరపడాలి. ఇట్లా తిరగాల్సిన ఫ్యాన్ ఇట్లా తిరిగితే ఏమంటే కింద కూర్చున్న వారికి గాలి ఉంటుంది. ఆ బ్రదర్ చాలా మంచి
ఓకే, ఆయన ఎంత చెబుతారు, ఎంత దాన్ని అన్ని మనసు కూడా అది పైకి ఉంటా తిరిగేది అనమాట. దేవుని బిడ్డలను మనము అలాగే ఉండకూడదు. మాట్లాడటకు ఎలా ఉండాల్సింది? నిదానంగా ఉండాల్సింది. పొద్దున లాక్డౌనే కదా, మంత్రిలో వెళ్ళలేకపోతుంది, ఎవరిని కలవలేక, నోటంతా కడుపు అంతా మాటలే. ఎక్కడ పోయి కుమ్మరించాలి, ఎవరు పోయి చెప్పాలి, ఎవరి మీద కట్టాలి. మనం నిదానంగా మాట్లాడాలి, వినాలి. అర్థం కదా? ఓవర్ టాకింగ్ మనము చంపివేయాలి. వ్యర్థమైన మాటలు గడిచిన దినములలో ఎప్పుడో మనం ధ్యానం చేశాము. పనికిరాని తీగలనే తీసి పారవేయాలి. ఫలించే చెట్టులో పనికిరాని తీగలు ఉన్నాయి. యోహాను సువార్తలో మనం చదువు 15లో ఫలించే చెట్లు మరి ఎక్కువ ఫలించవాలని దానిలోని పనికిరాని తీగలనే తీసి పారవేయాలి. ఈ ఓవర్ టాకింగ్, ధనాపేక్ష, మీరు చెప్పారు ధనాపేక్ష, స్తోత్రం, వీటినన్నింటినీ చంపివేయాలి. ఇంకేమేమి ఉంది అమ్మా? చెప్పు. స్తోత్రం. నేను చెప్పేది మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, మీరు చెప్పేది నాకే వస్తుంది. చెప్పమ్మా, ఏదైనా చెప్పవచ్చు. స్తోత్రం. అంటే మన శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర మోహము మనం చంపివేయాలి. లోక ప్రేమ, లోక ఆడంబరములు మనం చంపివేయాలి. ఇవన్నీ మనం అయితే మనం తిరిగి వస్తాము. ఎక్కడ మనం చదువుతున్నాము? 12:24 గోధుమ గింజే. ఇప్పుడు చంపాల్సిన లిస్ట్ ఆల్రెడీ మీకు ఇచ్చారు. స్తోత్రం. చంపేది దేవుని పరిశుద్ధ వాక్యం చేత, ఆత్మ సహాయం చేత మీరు చంపి దాన్ని బాధ పెట్టండి. స్తోత్రం. ఇమీడియట్లీ మీరేమిందంటే అది త్వరలో మీరు భూగా ఫలించడానికి దేవుడికి. అయితే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఉండిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. ఓకే, మంచిది. విస్తారంగా ఫలించు, బహుగా ఫలించు. ఒక దేవుని బిడ్డ, ఒక కుటుంబం విస్తారంగా. లేకపోతే యోహాను సువార్తలోనికి వచ్చిన వేగం 15లో 8 మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి. యోహాను 15:8 చదివాము, పూర్తి చదువులేదు, లాక్డౌన్ కదా, మనం ఇంటికి వెళ్ళి చదవండి. స్తోత్రం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ఓకే, ఇప్పుడు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడు. బహుగా ఫలించాలని ఏం చేయాలని? చావాలి. స్తోత్రం. ఎవరు చావాలి? మనందరిని చంపడానికి మనకి ఇష్టమే. స్తోత్రం. మాట చేత, చూపు చేత, స్తోత్రం, మనం చంపుతాం. స్తోత్రం. కానీ మనమే చావాలి. గోధుమ గింజ ఎవరండి? గోధుమ గింజ దేవుని రాజ్య సంబంధి. స్తోత్రం. దేవుని బిడ్డలైన నేను, మీరు, మనం చావాలి. ఏమి చావాలంటే చేతిలో కాలో, ముక్కో, కడుపు కాలు చావాల్సింది. ఇంతకుముందు చెప్పిన ప్రకారము ఈ స్వభావములు, ఈ మన ప్రవర్తనలు, వీటిని మనం చంపాలి. చంపుతేనే అది చచ్చిన ఎడల చచ్చిన గోధుమ గింజే భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒండిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. 2-3 అంటే విషయాలు మాత్రం చెప్పారు. చంప విషయంలో మిగతాది మీకు తెలుసు. మరి ఏమేమి విషయాలు చంపాలి? మరీ ఎక్కువగా దేవుని ప్రధాన వ్యర్థమైన మాటలు, దాన్ని ఉంచుదామా చెబుదామా? మీరందరూ మౌన పాటిగా ఉంచుదామని. స్తోత్రం. దాన్ని చంపండి. వ్యర్థమైన మాటలు చంపండి, కోపములు చంపండి, అహంకారము, గర్వమును చంపండి. స్తోత్రం. తర్వాత ఇంకేంటిది? మనం అసూయను చంపండి. స్తోత్రం. విద్వేషం, స్వార్థము చంపండి. వీటన్నిటిని చంపండి. స్తోత్రం. వీటన్నిటిని చంపితే మనం ఎక్కడికి వస్తుంది కదా? యేసు ప్రభు నడిచిన బాటలోనికి మనం వస్తాము. అపోస్తలులు నడిచిన బాటలోనికి మనం వస్తాము. భక్తులు నడిచిన బాటలోనికి మనం రావడం సార్. వీటిని చంపకపోతే స్తోత్రం ఏమవుతుంది తెలుసా? ఆఖరికి ఎక్కడ అవుతుంది? ఆదరికి బరకమని పడదు. పొట్టును అగ్నిలో కాల్చివేయును కదా. స్తోత్రం. గోధుమలను ఏర్పరిచి
ఏమైనా పాట ఉందా? పొట్టును నిప్పులో కాల్చివే. అందువల్లనే నిప్పు విశ్వాసం, మనము పుట్టు విశ్వాసం ఉండకూడదు. మరి 13వ అధ్యాయం ఏంటిది? గురుగులు విశ్వాసిగా ఉండకూడదు. స్తోత్రం. ఇక్కడ మనము స్తోత్రం చచ్చిన గోధుమ గింజగా ఉండాల్సింది. స్తోత్రం. దేవుని ప్రజలరా, మీ ప్రార్థన ద్వారా, మీ సమర్పణ ద్వారా, మీ విశ్వాసం ద్వారా, మీ భక్తి ద్వారా, మీ అలాంటి పరిశుద్ధత ద్వారా అనేక పులికలు పలుచుంది, అనేక ఆకర్షింపబడాల్సింది. మనము ఈ మన బలహీనతలు దేవుడు మనం ఉంది అంటే అవిధేయత్వం, అనుసరణం లేని స్వభావం, తిరుగుబాటు, దేవుని వాక్యము వినకుండా లోకమును ప్రేమిస్తూ లోకానుసారం జీవిస్తూ లేదు కాదు. ఒకవేళ మీలో ఇవి లేదు కావచ్చు, కానీ ఉన్నారు ఈ వాక్యం వినినటువంటి, లేకపోతే చెప్పి మన అందరిలో ఈ స్వభావాలు ఉన్నాయి. దాని అన్నిటిని మనం చంపివేయాలి. మన ఆత్మీయ ఎదుగుదలకు ఇవన్నీ చాలా వ్యతిరేకమైన స్వభావములు. కాబట్టి స్తోత్రం. 12వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒండిగానే ఉండదు. నేను ఆశిస్తున్నది ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలను మీరు, ఈ సందేశం విన్న దేవుని బిడ్డలను మీరు స్తోత్రం ఒండిగానే ఉండకూడదు. స్తోత్రం. మీరు ఏం కావాలి? స్తోత్రం. అందువల్లే ఒక మీటింగ్ అంటే మీరు వెళ్ళినప్పుడు మరి చంపుతారా చచ్చారా స్తోత్రం. ఏదైనప్పటికీ స్తోత్రం అది ఒండిగా ఉంటును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. కాబట్టి ప్రభు వారు ఆశిస్తున్నారు మనము విస్తారంగా ఫలించాలి. దానికి చేయాల్సిన కార్యం ఏమనగా దానికి వ్యతిరేకమైన ఈ శరీర క్రియలు, ఈ లోక సంబంధమైనటువంటి మన మోహం, మన వాంఛం, మన వీటన్నిటిని చంపివేద్దాం. గర్వపు మాటలు మనలో రాకూడదు. దేవుని ప్రజలారా, అహంకారము, గర్వము మనలో రాకూడదు. పాప స్వభావము మనలో ఉండకూడదు. అసూయ మనలో ఉండకూడదు. కోపం ఉండకూడదు. విద్వేషం ఉండకూడదు. పగ ఉండకూడదు. పాపంతో వాంఛ ఉండకూడదు. శరీర మోహం ఉండకూడదు. ఇవన్నీ డేంజరే, చాలా డేంజర్ అయినది. వ్యర్థమైన మాటలు మనలో ఉండకూడదు. వీటన్నింటిని చంపుదాం. స్తోత్రం. చంపుతున్న చూడండి, విస్తారమైన ఫలితము, విస్తారమైనటువంటి ఆ దీవెనాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. విస్తారంగా ఫలించడానికై ఏక మార్గం వీటిని చంపాలి. కాబట్టి ఈ దినములలో ప్రభువు ఆశిస్తున్నట్టుగా నేను, మీరు, మనము ఏ స్థాయిలో ఉంటున్నామో, ఏ స్థితిలో ఉంటున్నామో అలాగే కాదు, విస్తారంగా ఫలించాలి. విస్తారంగా ఫలిస్తే స్తోత్రం పరలోకముకు మహిమ వస్తుంది. విస్తారంగా ఫలించాలి. నీవు ఆత్మీయ దీవెనాలకు ఆటంకమై వ్యతిరేకమై ఏమేమి ఉన్నాయి. స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కొన్ని విషయాలను చెప్పారు. మీకు తెలుసు. వాటినన్నిటి చంపి దేవుని వాక్యానుసారం ఆత్మచేత ఆత్మ బలముతో శరీర ఇచ్చలని చంపివేయాలి. చదువుతున్న ప్రకారం మనం కూడా ఆ విధంగా ఉందాం. ప్రభు మనకు విస్తారంగా ఫలించడానికై మంచి మీరు ఏ బస్తీలు ఉంటున్నారో, ఏ ఊర్లో ఉంటున్నారో, ఏ స్థాయిలో ఉంటున్నారో, ఏ ఇంట్లో ఉంటున్నారో అక్కడ ప్రభు కొరకాయ విస్తారంగా ఫలించడానికై దేవుడు కృప ఇస్తారు. కానీ దేని సన్నిధానంలో మనం సమర్పిద్దాం. స్తోత్రం. మనము ఒకసారి సావధానంగా చూద్దాం. మనము ఇంకా చంపివేయాల్సిన చాలా విషయం మధ్యలో మీరు చెప్పారు కదా, సోమరితనం చంపివేయాలి. దేవుని కూడా స్తోత్రం. సోమరి చేత దేవుడు విభాగారం చేయడు. సోమరి అనే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నడూ తన పని కొరగా వాడను. సోమరితనం చంపివేయాలి. అసూయ మనకు ఉండకూడదు. కోపం మనలో ఉండకూడదు. లోక ప్రేమ ఉండకూడదు. పాపం ఉండకూడదు. గర్వం ఉండకూడదు. అవిధేయత ఉండకూడదు. శరీర ఇచ్చలు ఉండకూడదు. డబ్బు సంపాదించే మోహం ఉండకూడదు. వ్యర్థమైన మాటలు ఉండకూడదు. వీటన్నిటిని మనం చెబితే దేవుని కూడా స్తోత్రం. నీ పనికిరాని వ్యక్తి అని చెప్పారు కదా, వారి ఎదుట నీవు గొప్పగా ఫలించు. దేవుడు నీ చేతగాని వ్యక్తి అని చెప్పారు, నీవు గొప్పగా ఫలించు. పరలోకం నీకు సపోర్ట్ చేస్తారు. నీవు దీన్ని చంపడానికి నీ సిద్ధమైతే ఫలించడానికి పరలోకం బాధ్యత తీసుకుంటాడు. స్తోత్రం. నీ చదువు, నీ ఆరోగ్యమో, నీ బలహీనతయో, నీ ఆర్థికమో ఏమి దీనికి స్తోత్రం అవసరం లేదు. నీ సమర్పించండి.
నేల భూమి మీద పడి చావాలి. స్తోత్రం. ఆ గోధుమ కొట్లలో ఉండే, సంచిలో ఉండే, చెట్టులో ఉండే, పొలంలో ఉండే భూమి మీద పడాలి. అంత తగ్గింపు రావాలి. తగ్గింపు రావాలి. దేవుని సన్నిధానం మనం సమర్పిస్తాం. స్తోత్రం. ప్రభు ఆశిస్తున్నారు మనలో ఆ ఫలం రావాలని. బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచడం. తగ్గిస్తాం మన మాటలు వదులుకుంటాం. దేవునికి అనుకూలమై మనం దేవుని పక్షిస్తాం. పొట్టుని దేవుని పట్టించుకుంటుంటే గురుగులంటే దేవునికి అసహ్యం, వేషధారి స్వభావం ప్రభు ఇష్టపడుతుంది. ఒకవేళ పాస్టర్ గారిని పాస్టర్ విశ్వాసం లేకపోతే తోటి విశ్వాసం మీరు స్తోత్రం మోసం చేసుకొచ్చిందని దేవుడు ఉంటున్నాడు కదా, ఆ దేవుని మీద మన యాథార్థ్యం వస్తుంది. వేషధారులై మనం ఉండదు. పరిశుద్ధ ప్రభువ ప్రేమ కలమ తండ్రి, పరిశుద్ధ వాక్యమును బట్టి మేము నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఉండిగానే ఉంటుంది, చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనే ఆ వాక్యము మేము వింటున్నాము. పరమ తండ్రి, ఆ విస్తారంగా ఫలించును అని ఆ మాట నాలో మా అందరిలో, ఈ వాక్యం విన్న అందరిలో వర్తించడానికి కృప దయచేయు పరలోకమా. కాబట్టి మా వ్యర్థమైన ప్రతి స్వభావములను చంపివేసి ఆత్మీకములై దైవీకమై ఈ లోకంలో అలాగే జీవించడానికి కృప దయచేయండి. అందరినీ ఆశీర్వదించండి. వారి విశ్వాస జీవితం ఫలరహితమై కాదు, ఫలపుష్టి అయి విస్తారంగా ఫలం చేసే స్థాయిలో ముందుకు సాగడం కృప దయచేయండి. అందరినీ ఆశీర్వదించి జీవించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఆశీర్వదించండి.